వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈరోజు వీడియో వచ్చేసి తల్లి వందన పథకం సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ మనకి కూటమి ప్రభుత్వం అయితే మన ముందుకు తీసుకురావడం జరిగిందండి। సో అప్డేట్ ఏంటనే చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది। ముఖ్యంగా మనకి తల్లి వందన పథకం అనేది ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాము, అసలు వేస్తారా లేదా అని చెప్పేసి చాలా మందికి కూడా డౌట్ ఉందండి। సో ఎందుకంటే మనకి చాలా మంది కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వేస్తాము, ఆ డేట్లో వేస్తాం ఈ డేట్లో వేస్తాం అని చెప్పేసి అన్నారు। సో అవల్ల మనం నమ్మాల్సిన అవసరం అయితే లేదండి। ముఖ్యంగా మనకి ఎవరైతే సీఎం చంద్రబాబు నాయుడు సార్ ఉన్నారో వాళ్ళే మనకి తల్లి వందన పథకం సంబంధించి నిన్న అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది। కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందన పథకం అనేది లాంచ్ చేస్తామని చెప్పేసి అన్నారు। సో ఎప్పుడు లాంచ్ చేస్తారు, అలాగే ఈ తల్లి వందన పథకం రావాలంటే ఏం పథకం రావాలంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను। ఈ తల్లి వందన పథకం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కంపల్సరీగా వేస్తామని చెప్పేసి మనకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది। ఆ క్లిప్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను, చూడండి। తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం। విన్నారు కదా ఈ క్లిప్ అనేది। ఇప్పుడు మనకి ఈ తల్లి వందన పథకం అనేది రావాలంటే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ క్లాస్ చదివి ఉండాలి, అలాగే 75% అనేది ఆధార్ శాతం ఉండాలి। అలాగే ఈ తల్లి వందన పథకం అనేది మనకి మే నెలలో ఖచ్చితంగా లాంచ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి। అలాగే ఇక్కడ మనకి ఈ తల్లి వందన పథకం రావాలంటే ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి, అలాగే ఆంధ్రప్రదేశ్లో నివాస అయి ఉండాలి, అలాగే స్కూల్లో పర్సంటేజ్ అనేది 75% అని ఉండాలి, అలాగే 6 స్టెప్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। సో దానికి అనుకూలంగా ఉంటేనే మాత్రమే ఈ తల్లి వందన పథకం అనేది లాంచ్ చేయడం జరుగుతుంది। సో 6 స్టెప్ వ్యాల్యుయేషన్ అంటే మనకి 4 వీలర్ కానీ, అలాగే భూమి ఎక్కువగా ఉండడం కానీ 10 ఎకరాల, అలాగే మనకి కరెంట్ విద్యుత్ యూనిట్ 300 యూనిట్ కన్నా ఎక్కువగా ఉన్నా కూడా 6 మంత్స్కి యావరేజ్గా తీసుకుంటారండి। అలాగే ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అలాగే ఈ కార్కి సంబంధించి కానీ ఏమన్నా ఉంటే కన్నా వాటిని ఇనెలిజిబుల్ కిందకి తీయడం అయితే జరుగుతుంది। త్వరలో మనకి ఈ గైడ్లైన్స్ పూర్తిగా రావడం జరుగుతుందండి। మేలో ఖచ్చితంగా మనకి తల్లి వందన పథకం అనేది రిలీజ్ చేస్తా అని చెప్పేశారు। అలాగే ఇక్కడ ఈ తల్లి వందన పథకం అంటే స్కూల్తో పాటు స్కూల్ యొక్క ఆధార్ శాతంతో పాటు ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలండి। సో తల్లిదండ్రుల యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుంటే కన్నా మీకు తల్లి వందన పథకం అనేది రాదు। గతంలో కూడా గత ప్రభుత్వాలు కూడా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పరంగానే పథకాలు అనేది లాంచ్ చేయడం జరిగింది। ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వము అదే విధంగా అయితే వెళ్ళడం అయితే జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం। అలాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సొంతంగా చేసుకునే విధంగా సిటిజనే చేసుకునే విధంగా కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది। సో ఇంకా ఎవరైనా చేసుకోకుంటే కన్నా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేసుకోండి। అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, చిన్నపిల్లల్ని ఎలా యాడ్ చేయాలని చెప్పేసి నేను చాలా వీడియోలు అయితే చేశానండి మన ఛానల్లో, ఎవరన్నా చూడకుంటే ఒకసారి చూడండి। అలాగే మీ ముందుకు మరొకసారి టెస్టింగ్ పర్పస్ నేను చూపిస్తాను, ఎవరి లాగిన్లో చిన్నపిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు, అలాగే యాడ్ చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అని చెప్పేసి మీకు లైవ్తో వీడియో మీ ముందుకనే తీసుకొస్తాను। ఎవరైతే ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరో ఒకసారి అయితే చెక్ చేసుకోండి, వాటికి సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్, సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకొని సంబంధిత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదని చెప్పి చెక్ చేసుకొని, లేకుంటే కన్నా వెంటనే మనకి ఇది ఏప్రిల్ నెల నెక్స్ట్ మంత్ అనేది కంపల్సరీగా తల్లి వందన పథకం అనేది లాంచ్ చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। కాబట్టి సో మిగతా వాళ్ళు చెప్పింటే నేను కూడా నమ్మకపోవాడిని। సో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు కాబట్టి అది ఎంతవరకు నిజమని చెప్పేసి మనము వెయిట్ చేద్దాం। సో వాళ్ళు వేస్తారా లేదా అనేది ముఖ్యం కాదండి। సో మన దగ్గర మన యొక్క ఐడి ప్రూఫ్స్ అనేది అంటే ఈ తల్లి వందన పథకం ఎలిజిబుల్ కావాలంటే మనకు సంబంధించిన డేటా అనేది మనం కరెక్ట్ పెట్టుకుని ఇంటికి వాళ్ళు వేసినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది। అందుకోసమే ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను। ముఖ్యంగా ఈ తల్లి వందన పథకం రావాలంటే స్టూడెంట్ ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న వాళ్ళకి కుటుంబంలో ఎంతమంది అయితే అంతమంది ఉన్నారో వాళ్ళకల్లా వేస్తామని చెప్పేసి అన్నారు। అలాగే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు 75% ఖచ్చితంగా ఆధార్ శాతం ఉండాలి। అలాగే ఈ స్టూడెంట్ మదర్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీ ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి। మదర్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీ ఉండాలి, ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది। అలాగే 6 స్టెప్ వ్యాల్యూస్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే ఉంటాయి, పొలం సంబంధించి కానీ విద్యుత్ సంబంధించి కానీ కార్కు సంబంధించి కానీ ఇట్లా ఏమన్నా ఉంటే కానీ అలాంటి వాళ్ళకు ఇనెలిజిబుల్ అనమాట। అలాంటివి లోబడి ఎలిజిబుల్గా ఉండాలంటే అలాంటి వాళ్ళకు లిమిట్గా ఉంటే కన్నా మీకు ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది। అలాగే ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉన్నారా లేదా, ఈ చిల్డ్రన్స్ అనేది ఉన్నారా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను। అలాగే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ విధంగా యాడ్ చేయాలనేది కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి। సో తల్లి వందన పథకం అనేది 100% అనేది ఖచ్చితంగా మేము లాంచ్ చేసి తీరుతామని చెప్పేసి అన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు। మే నెలలో అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందండి। సో ఇప్పుడు మనము ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే లేకుంటే వాళ్ళని
చిల్డ్రన్స్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరి యొక్క లాగిన్లో మనం మ్యాపింగ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ముందుకు ఇప్పుడు తీసుకొస్తాను. సో మరిందుకు లేట్ చేయడం టాపిక్ వెళ్దాం. ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది 10 మందికి ఉపయోగపడే విధంగా యూట్యూబ్ అనేది వాళ్ళకి సజెషన్ చేయడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో మరిందుకు లేట్ చేయడం టాపిక్ వెళ్దాం. లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నామా లేదని చెప్పేసి తెలుసుకోవాలి. సో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్టేటస్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి షెల్ఫ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లింక్ అని చెప్పేసి రావడం, JSWS అని వరల్డ్ పోర్టల్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మిస్సింగ్ సిటిజన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మోడల్ ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఇక్కడ ఒక టిక్ బాక్స్ ఇవ్వండి, ఇచ్చి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి సెల్ఫ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ అని చెప్పేసి ఇవ్వడం కదా. సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆధార్ అథెంటికేషన్ ద్వారా మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నామో అని చెప్పి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నానండి. సో మీకు అన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది ప్రస్తుతాన్ని. సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి. సో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకుంటే వెంటనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మ్యాపింగ్ చేసుకొని చెప్పేసి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఈ ఆధార్ సంబంధించి ఎవరైతే ఎంటర్ చేశారో ఆధార్ పర్సన్ సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ హోల్డ్ డేటా అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ చేస్తున్నాను అండి. సో లాగిన్ చేసిన వెంటనే ఇక్కడ ఒక మెసేజ్ అలర్ట్ అయితే రావడం ఉంది. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ద హౌస్ హోల్డ్ డేటా అని చెప్పేసి రావడం ఉంది. అంటే ఆల్రెడీ ఈ ఆధార్ నెంబర్ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుంటే ఏ విధంగా సార్ చూపిస్తుంది. సో ఈ విధంగా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకుంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సచివాలయంలో చిన్నపిల్లల్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మరొకసారి మీకు గ్రామ సచివాలయం సంబంధించి ఎవరైతే డిస్కషన్ ఉంటున్నారో వారికి లాగిన్ లో మీకు చూపిస్తానండి. సో మీకు టెస్టింగ్ పర్పస్ నేను చూపిస్తాను. సో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం. సో ఇక్కడ మనకి APCA పోర్టల్ నుంచి ఓల్డ్ JSWS మన యొక్క సచివాలయం సంబంధించి JSWS ఓల్డ్ వెబ్సైట్ కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళి అంటే ఇక్కడ మనకి సర్వీసెస్ చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నుంచి మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మన చిన్నపిల్లలు అనేది యాడ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటేనే రేపు మే నెలలో రిలీజ్ చేయబోతున్నటువంటి తల్లి కొందన పథకం అనేది మనకు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఖచ్చితంగా మదర్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మదర్ ఉండాలి, అలాగే చిల్డ్రన్స్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి కదా, నేను చాలా వీడియోస్ అయితే చేశానండి. సో మళ్ళీ ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మీకు తల్లి కొందన పథకం సంబంధించి చాలా మంది వీడియోస్ అయితే చేస్తుంటారు. సో నేను ఎందుకంటే ప్రతిదీ క్లియర్ గా మీకు తెలిసేలా చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే పదే వీడియో చేస్తుంటాను అనమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా నచ్చింటే మీ ఫ్రెండ్స్కి అయితే ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి. ఇక్కడ మనకు సంబంధించి క్లస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ హౌస్ హోల్డ్ ఐడి అయితే రావడం అవుతుంది, న్యూగా ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు అంటే కొత్తగా యాడ్ చేసుకున్న వాళ్ళు న్యూ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ 4 టైప్స్ అయితే ఇస్తారండి. సో మనకి 15 సంవత్సరాలు అబోవ్ ఉన్న వాళ్ళని, అలాగే 6 years బిలో ఉన్న వాళ్ళని, అలాగే డిజేబుల్డ్ అదర్స్ అని చెప్పేసి. ఇక్కడ మనకి మెయిన్ గా మన తల్లికి వందన పథకం అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో పిల్లలు లేకుంటే వాళ్ళని ఎక్కడ యాడ్ చేయాలంటే ఎగ్జిటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ హౌస్ హోల్డ్ డేటా అయితే రావడం అవుతుంది. సో ఎక్కడైతే వారి యొక్క కుటుంబ పెద్ద పేరు ఉంటుందో ఆ పేరు మీద క్లిక్ చేసి ఇక్కడ ఎవరైతే చిల్డ్రన్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది రావడం అవుతుంది. ఇక్కడ ఇన్ కేసు మీకు ఎగ్జాంపుల్ గా ఒక పర్సన్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనకి యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ మీద మళ్ళీ ట్యాప్ చేయాలి. సో ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ గా 6 మెంబర్ ఉంటే ఇక్కడ మనకి 5 మెంబర్ అనుకోండి ఎగ్జాంపుల్ గా. సో 1 మెంబర్ అని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మనకి ఈ విధంగా యాడ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఏజ్ 15, అలాగే ఏజ్ 60 బిలో, అలాగే డిజేబుల్ అదర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఎగ్జాంపుల్ గా ఏజ్ 50 వాళ్ళని అంటే మనకి 15 సంవత్సరాల వాళ్ళని ఎక్కాలంటే ఆధార్ లింక్ అంటే మొబైల్ నెంబర్ ఉంటుంది. మీకు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళ యొక్క ఈక్వేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి బిలో 6 years వాళ్ళని యాడ్ చేయాలంటే ముఖ్యంగా చిన్నపిల్లల్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేయాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ మనకి సిటిజన్ నేమ్, అలాగే వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్, ఇప్పుడు ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో రిమైనింగ్ పర్సన్స్ కి ఎక్కించినటువంటి యాడ్ చేసిన పర్సన్ ఏమవుతారని చెప్పేసి రిలేషన్ సెలెక్ట్ చేసుకుని జెండర్ సెలెక్ట్ చేసుకుని జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి చిన్నపిల్లలు కాబట్టి మ్యారీడ్ కాదు కాబట్టి నో అని క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ హౌస్ హోల్డ్ ఐడి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్న డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ 3 టైప్స్ అనేది బయోమెట్రిక్ అథెంటికేషన్, ఐరిస్ ద్వారా కానీ ఆధార్ ఓటీపీ కానీ ఇక్కడ ఎవరైతే సంబంధిత సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వారి యొక్క అథెంటికేషన్ ద్వారా వాళ్ళు మ్యాప్ అవడం జరుగుతుంది.
వెంటనే మనకి 1 minute లో సబ్మిట్ అయిన వెంటనే హౌస్ఫుల్ మ్యాపింగ్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు హౌస్ఫుల్ మ్యాపింగ్ లో లేకుంటే వెంటనే మీరు మ్యాపింగ్ చేసుకోండి. మే నెలలో మనకి తల్లి వందనం పథకం అనేది అమలు చేయడం జరుగుతుందని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా మీరు హౌస్ఫుల్ మ్యాపింగ్ లో ఉన్నారా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఒకేలా లేకుంటే చిల్డ్రన్స్ ని గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వర్క్ లాగిన్ లో ఏ విధంగా మ్యాపింగ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు చూపించడం అయితే జరిగింది కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే 10 మందికి అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ మంత్ మనకి తల్లి వందనం అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే హౌస్ఫుల్ మ్యాపింగ్ లేరో ఈ విధంగా చేసుకోండి. ఇదండి ఈ వీడియో అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.